ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనమందరం మరి ప్రభునందు నిద్రించిన కీర్తిశేషులైన శాంసన్ జయకుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వారి స్మృతులని స్మరణ చేసుకుంటూ వారి యొక్క జీవితమును బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుటకు మనమందరం ఇచ్చోట కూడుకొని ఉన్నాం. శాంసన్ జయకుమార్ గారు గత 11 రోజుల క్రితం అత్యంత ఆకస్మికంగా ఈ లోకంలో నుండి పరలోకపు మహిమలోనికి చేర్చుకొనబడి ఉన్నారు. వారి యొక్క మరణ వార్త నాకు తెలియజేయబడినప్పుడు నేను గుత్తిలో ఉన్నాను. మరి వారి యొక్క భూస్థాపన సంస్కార కార్యక్రమానికి ఒక కడసారి చూపు కోసం నేను శాయశక్తుల కృషి చేయడం జరిగింది. బట్ ఆల్రెడీ అక్కడున్న కార్యక్రమాలు నేను వాయిదా వేసుకోలేని, రద్దు చేసుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ నేను రావడాన్ని గురించి ఎదురు చూడడము, కాలాతీతం అవ్వడము అంత సముచితం కాదని భావించి నేను కుటుంబ సభ్యులకి, మరి మనోహర్ బాబన్న గారికి ఎత్తినమ్మి వారి ఒక కుమారుడు రెవరెండ్ బెన్హర్ బాబు గారికి ఎత్తినమ్మి, మరి స్థానిక సంఘ గురువు రెవరెండ్ సి మత్తయ్య బాబు గారికి నా పరిస్థితిని గురించి తెలియజేయడం జరిగింది. వారు మేము కార్యక్రమాన్ని ముగిస్తాము, మీరు మరి వీలు కాని పరిస్థితుల్లో మీ కార్యక్రమాలు హాజరై రండి అని వారు తెలియజేసినప్పుడు కొంచెం బాధపడుతూ వారిని చూడాలని నిజంగా నేను ఎంతో కోరుకున్నాను. కారణం ఏమంటే వారికి అస్వస్థత, నాకు ఈ అస్వస్థత రెండు కొంచెం తేడాతో జరిగాయి. అప్పుడు నేను ఆయనను అడిగాను, అన్నా నువ్వు మళ్ళీ వచ్చి చర్చిలో నువ్వు తబలా వాయిస్తుంటే నేను పాట పాడాలి ప్రసంగానికి ముందు. నేను అప్పుడు పాస్టర్గా ఇక్కడే సెంట్రల్ చర్చిలో ఉన్నాను అని కోరితే, తప్పకుండా అండి బాబు అని ఆయన చెప్పడం జరిగింది. అట్లే వారు మళ్ళీ వచ్చి తబలా మీద కూర్చున్నప్పుడు నేను పాట పాడడం జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ వారు తబలా వాయిస్తుంటే చూడడం అనేది నిజంగా అలాగే చూడబుద్ధి అవుతుంది. ఆయన స్ట్రోక్స్ తబలా మీద చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఆయన స్వరాలు పలికిస్తాడు తబలా మీద. ఎలాంటి గాయకుడికైనా మరి పాట పాడాలి అని అనిపించేలా ఆయన సహకరిస్తారు. సో ఐ ఆల్వేస్ ఎంజాయ్ వాచింగ్ హిస్ పర్ఫార్మెన్స్. వారితో నాకు చిన్నతనం నుంచి అనుబంధం. మరి శాంసన్ అన్న గారు, సుభాష్ నక్క గారు, ఈ ఇద్దరు దంపతులు, మరి వారితో పాటు దేవరాజ్ అన్న వారి మిస్సెస్, వీళ్ళంతా ఒక లవ్లీ అండ్ ప్యాషనేట్ కపుల్. మేము చిన్నప్పటి నుండి చూసినటువంటి కుటుంబాలు, దంపతులు వీరు. మరి చాలా యంగ్ ఏజ్లో మేము కోయర్లో ఉన్నప్పుడు కలిసి కోయర్ ప్రాక్టీస్ అటెండ్ అవుతున్నప్పుడు అందరం కలిసి మరి చర్చిలో కోయర్లో పార్టిసిపేట్ చేసిన రోజులు ఇవన్నీ నాకు గుర్తుకొచ్చాయి. ఎప్పుడు చిరునవ్వుతో పలకరించే వ్యక్తి, ఎప్పుడు మాట్లాడినా చాలా పాజిటివ్గా మాట్లాడేటువంటి వారు. మరి చర్చిలో ఆయన్ను వెతుక్కోవాలి,
వెతుక్కోవాలంటే ఆయన లేకుంటే ఆ లోటు, ఆ వెలితి కనబడిపోతుంది. ఏ రోజన్నా ఆదివారం రాలేదు అంటే. సో చర్చిలో కొన్ని దశాబ్దాలు బహుశా తబలా, ఫస్ట్ ఆయన బేసికలీ డోలక్ ప్రేయర్, డోలక్ తబలా వాయించే తొలి రోజుల్లో నుంచి కొన్ని దశాబ్దాలు, బహుశా ఆయన జీవితం అంతా కూడా అధిక భాగం మన చర్చిలో దేవుణ్ణి స్తుతించేటువంటి ఆరాధనలో వాయిద్యాన్ని చేతబట్టి దేవుని దైవారాధనలో పాల్గొన్నటువంటి ఒక మంచి భక్తుడు ఆయన. తర్వాత చర్చికి సంబంధించిన ఏ ప్రోగ్రాం జరిగినా ఆయన యాక్చువల్లీ ఒక కమర్షియల్ అండ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, బట్ యట్ ఫర్ ది సేక్ ఆఫ్ ద చర్చ్ మన డయాసిస్ ప్రోగ్రామ్స్ ఏవి జరిగినా ఒక్క మాట చెప్తే చాలు ఆయనకి తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమానికి వన్నె తెచ్చేటువంటి వారు. సో చాలా తలాంతులు ఉన్నటువంటి వ్యక్తి. సెంట్రల్ చర్చ్ ఒక ఆణిముత్యాన్ని కోల్పోయినట్లే సెంట్రల్ చర్చిలో ఒక మంచి వాయిద్య సహకారాన్ని అందించేటువంటి, ఎంతో కాలంగా అందించినటువంటి ఒక మంచి కళాకారుణ్ణి, భక్తిపరుణ్ణి సంఘం కోల్పోయినట్లే. వారిని నిజంగా ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నా మరి తీరని జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి. ఇక్కడున్న వారందరూ కూడా శాంసన్ జయకుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి సేవలను గుర్తిస్తూ మరి వారికి నివాళులు అర్పిస్తూ ఈ కూడికలో చేరి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి యొక్క సందర్భంలో ప్రత్యేకంగా వారి యొక్క సతీమణి సుభాష్ని అక్కగారికి మరియు వారి యొక్క కుమార్తెలు, అల్లుళ్ళు, వారి యొక్క కుమారులకి, కుటుంబ సభ్యులకి, గ్రాండ్ చిల్డ్రన్ అందరికీ కూడా దేవుడు ఆదరణ ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ కుటుంబము మన కడప పట్టణంలో క్రైస్తవ సమాజంలో ఒక ప్రతిష్టాత్మకమైన కుటుంబము. కీర్తిశేషులైన జాన్ జేకబాయ్ గారి యొక్క సంతతి వీరిది. ద హోల్ ఫ్యామిలీ హైలీ డివోటెడ్ అండ్ కమిటెడ్ టు ద చర్చ్. ప్రతి ఒక్కరూ కుటుంబంలో చర్చికి ఉపయోగపడని వాళ్ళంటూ ఎవరు లేరు. అందరూ ఈ సంఘానికి, క్రైస్తవ సమాజానికి ఎన్నో సేవలు అందించినటువంటి ఒక గొప్ప కుటుంబ నేపథ్యం కలిగినటువంటి వారు. సో ఈ కుటుంబంలో నుండి ఒక బిడ్డ మరి పరమపదించారు. వారు లేని లోటు పూడ్చలేనిది. అండ్ యట్ వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం, దిస్ వుడ్ బి ది హైయెస్ట్ ట్రిబ్యూట్ యు ఆల్ కెన్ పే టు లెట్ శాంసన్ జయకుమార్. మరి ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో నేను పాల్గొనటం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషం. నా బాధ్యత నెరవేరుస్తున్నట్లు నాకు భావన. కుటుంబంతో నాకున్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక తరుణం ఇది. వారికి నివాళులు అర్పించే ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ రాయలసీమ అధ్యక్ష మండలపు బిషప్గా నేను ప్రభునందు నిద్రించిన కీర్తిశేషులైన శాంసన్ జయకుమార్ గారికి అధ్యక్ష మండలం అంతటి పక్షంగా వారి సేవలకి ఘన నివాళులు అర్పిస్తూ కుటుంబానికి ఆ ప్రభు ఆదరణ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో దేవుని వాక్యమును
అందించుటకు నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన కుటుంబ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, యాక్చువల్లీ శాంసన్ గారి ట్రిబ్యూట్స్తో మొదలు పెడదామనుకున్నాం. బట్ ట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ గ్రేట్ నంబర్, అండ్ బై ద టైమ్ we finish paying tributes to Samson అన్న చాలా టైం అవ్వచ్చు. అందులో 10 తర్వాత కర్ఫ్యూ మొదలవుతుంది కాబట్టి త్వరగా ముగించుకోవాల్సి ఉంటుంది. సో వాక్యం ముందుంటే బాగుంటుంది అని మరి గురువు గారు మరియు బెన్హర్ బాబు గారు కుటుంబ సభ్యులు మరి కోరుకోవటంతో నేను దేవుని వాక్యాన్ని ఈ సందర్భంలో మీ ముందుకు తీసుకొని రావడానికి నేను ఈ చోట నిలుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితం చావు బ్రతుకుల మధ్య సాగే ప్రయాణం. ఏ మనిషి వీటి రెండిటికి అతీతులు అయితే కారు. We have to be born to live in this world, and we need to depart from this world by death. ఇవే మన జీవితం. ఈ జీవితానికి ఈ 2 ప్రధానమైన అంశాలు లేక అంచులు లేక పొలిమేరలు లేక హద్దులు. అదే నిజమైతే ఈ రెండిటి మధ్య ఉన్న మానవ జీవితానికి మనిషి ఒక నిర్వచనాన్ని ఏనాడైతే కనుగోగలుగుతాడో, వాట్ ఈజ్ లైఫ్ అండ్ వాట్ ఈజ్ డెత్, ఈ 2 తెలుసుకోవడం, ఈ రెండింటి యొక్క నిర్వచనం ఎరుగుట ఒక వ్యక్తి యొక్క జీవన విధానాన్ని పూర్తిగా అర్థవంతంగా రూపాంతరపరుస్తుంది. చాలామందికి జీవితం అంటే అర్థం తెలియదు, అంటే బ్రతుకుట అంటే అర్థం తెలియదు, చావు లేక చనిపోవటం అంటే నిర్వచనం అర్థం తెలియదు. అందుకే ఈ జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నామో కొన్నిసార్లు అర్థం చేసుకోలేని అయోమయంలో బ్రతుకు సాగించాల్సి ఉంటుంది. ఫర్ ఎ క్రిస్టియన్ బిలీవర్, దీస్ 2 ends or extremes are very clear for a Christian believer. క్రీస్తు బిడ్డకి, క్రైస్తవ విశ్వాసకి బ్రతుకు చావు ఈ రెండింటి యొక్క నిర్వచనములు ఎరిగినటువంటి జీవితం. దీన్ని ఎక్కడ చూస్తాము అంటే పౌలు అనే మహాభక్తుని యొక్క జీవితంలో, ఆయన స్వంత మాటల్లో మనం చూడగలుగుతాం. ఆయన నా జీవితంలో బ్రతకడం అంటే ఏంటో, చావంటే ఏంటో నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రెండింటి మధ్య ఐ యామ్ స్ట్రక్డ్ బిట్వీన్ దిస్ 2 ends and experiences. ఈ చావు బ్రతుకుల మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను. బ్రతుకు చావు అనే 2 అంశాల మధ్య నేను జీవిస్తున్నాను. బ్రతుకంటే ఏంటో, చావంటే ఏంటో, ఈ రెండిటి మధ్య వాట్ షుడ్ ఐ చూస్ అండ్ వాట్ షుడ్ బి మై డిజైర్, ఇది నాకు చాలా అవసరం. సో నేను ఈ రెండిటి మధ్య వాట్ బెస్ట్ ఐ వాంట్ టు చూస్ ఫర్ మై లైఫ్, ఏది మేలైనదో
దానిని నేను కోరుకుంటున్నాను. ఆ మేలైనది పౌలు గారి యొక్క దృష్టిలో, దృక్పథంలో ఏంటంటే, నా బ్రతుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సో ఆయన దృష్టిలో బ్రతకడాన్ని క్రీస్తుతోటి అనుసంధానం చేస్తున్నారు. చావును మేలుగా, లాభంగా ఆయన భావిస్తున్నారు. సో ఈ రెండిటి మధ్య ఆయన చూస్ చేసుకుంటున్నది టు బీ విత్ ద లార్డ్. ప్రభుతో ఉండడానికి నేను కోరుకుంటున్నాను. అది ఆయన యొక్క డిజైర్. ఇక్కడున్న మన అందరం కూడా ఈ జీవితంలో అనేక కోరికలతో, ఆశలతో, ఆశయాలతోటి బ్రతుకుతూ ఉంటాం. కానీ ఈ జీవితానికి సంబంధించిన ప్రధానమైనటువంటి కోరిక మనం విస్మరిస్తూ ఉంటాం. మనం లక్ష్య పెట్టుట లేదు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఒకరోజు మనం ఎండ్ అవుతాము, డిపార్ట్ అవ్వాలి, ముగిస్తుంది జీవితం. దాన్నే చావు అంటారు. వీటి మధ్య ఆయన కోరుకునేటువంటిది ప్రభుతో ఉండడానికి. వై ది డెత్ ఈస్ ది బెస్ట్ చాయిస్ ఫర్ పాల్, సెయింట్ పాల్, is because his conviction is death will make me and enable me to be with the Lord. చావు అనేది నన్ను ప్రభుతో ఉండడానికి తీసుకుని వెళ్ళే అనుభవం. ఈ లోకంలో మనిషికి చాలా కష్టమైనటువంటి ఘట్టం ద మూమెంట్ ఆఫ్ డెత్. చావు అనే ఘట్టం మానవ జీవితంలో మనం ఎవ్వరము ఇష్టపడని, ఓర్వలేని, సహించలేని, భరించలేని అత్యంత బాధాకరమైనటువంటి చేదైన ఘట్టం. నిజంగా ఎంతటి వేదనకి, బాధకి ఒక చావు అనేది మనల్ని లోను చేస్తుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. డెత్ ఈస్ ఎ మోస్ట్ క్రూయల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది హ్యూమన్ లైఫ్. ఈ నేపథ్యంలో చావు అన్నది ప్రభుతో ఉండడానికి మనల్ని తీసుకుని వెళ్ళే ఆ స్పిరిచువల్ ఎలివేషన్కి సంబంధించినటువంటి అనుభవంగా, అంశంగా మనం చూడగలగడమే మన భక్తి, విశ్వాసాల యొక్క ఔన్నత్యత. ఈ జీవితం ఈ రెండు అంశాల మధ్య సాగుతుంది. శాంసన్ జయకుమార్ గారు ఈ లోకంలో వారు 72 సంవత్సరాలు అనుకుంటాను వారు జీవించారు. మొన్నే జనవరి 1 నాడు వారికి చర్చిలో చేసే సన్మానాలు, 70 సంవత్సరాలు నిండిన వారికి సన్మానాలు చేస్తాం. ఆ సన్మానం నేను చేయడం చివరిసారి నా ధన్యతగా నేను భావిస్తున్నాను. సో వారిని సన్మానించి సత్కరించినటువంటి ఆ సందర్భంలో ఎప్పుడొచ్చాయన్నా నీకు 70 ఏళ్ళు అంటే 70 కాదు తండ్రి గారు 72 అని ఆయన చిరునవ్వుతో చెప్పారు. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. అది వారి యొక్క జీవిత ముగింపు. దేవుడు వారిని తన సన్నిధికి పిలుచుకున్నారని నేను నమ్ముచు, చావు ఏ కారణంగా, ఏ రూపంలో, ఏ సమయంలో మనకి సంభవిస్తుందో and nobody can expect. Death is inevitable in human life. Sometimes death is most an unexpected happening. You all need to be prepared
టు ఫేస్ ది ఎండ్ ఆఫ్ దిస్ లైఫ్. ఆ ఎండ్ ముగింపు అనేది వృద్ధాప్యంలో వస్తుందని మనం అనుకోలేము. ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా సంభవించే అనుభవం. శాంసన్ జయకుమార్ గారు ఈ లోకంలో వారు జీవించినంత కాలం దేవుని కొరకు వాడబడినారని నేను నమ్ముచున్నాను. మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఒక యాక్సిడెంట్ జరిగింది, హార్ట్ స్టంట్ వేశారు, ఇంకా కొన్ని ఫిజికల్ ఎయిల్మెంట్స్ ఉన్నాయి. అన్నీ ఫేస్ చేస్తూ ఆయన లోకంలో దేవుడు అనుమతించినంత కాలం జీవించారు. వారి ఇవాళ భౌతికంగా మన మధ్య లేకున్నా వారి ఒక సేవలు, స్మృతులు, జ్ఞాపకాలుగా మనందరి మనస్సులో ఉన్నాయి. మరి వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ చేరిన మనమందరం కూడా మరి పౌలు తన జీవితాన్ని గురించి కలిగి ఉన్న నిర్వచనాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుందాం. ఈ చావు బ్రతుకుల మధ్య ఉన్న ఈ జీవితానికి పరమార్థం వాటి నిర్వచనాలని మనం ఎరుగగలిగిన నాడే ఆ నిర్వచనాలు క్రీస్తులోనే మనకు దొరికే జవాబులు. సో అల్టిమేట్లీ వాట్ ఈస్ ది ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ఎ బిలీవర్ ఈస్ టు బీ విత్ ద లార్డ్. ప్రభుతో ఉండడమే ఒక విశ్వాస యొక్క తుది గమ్యం. ఇక్కడ ఏ పదవిలో ఉన్నా, ఎంత ఘనంగా ఉన్నా, హీనంగా ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా, ఎంతటి పేదరికంలో ఉన్నా, ఎంత విద్యాధికులమైన, ఎంత నిరక్షరాస్యులమైన, గుర్తింపు ఉన్నా గుర్తింపు లేకున్నా ఈ సమాజంలో, బట్ దేవుని యొక్క పిలుపు మన జీవితాలలో ఉన్నప్పుడు ఆయన యొద్దకు చేరుటయే మన అందరి యొక్క తుది గమ్యం. అటువంటి గమ్యాన్ని చేరడానికి సిద్ధపడదాం. అలాంటి గమ్యం చేరుకున్న కీర్తిశేషులైన పరమపదించిన ఈ శాంసన్ జయకుమార్ గారికి మనందరి పక్షంగా వారికి నివాళులు అర్పిస్తూ దేవుడి మాటలు, కుటుంబ ఆదరణ నిమిత్తం మనందరి యొక్క విశ్వాస నిరీక్షణల స్ఫూర్తి నిమిత్తం ఆశీర్వాదకరంగా చేయుగాక. ఆమేన్.